హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో ప్రధాన నిందితుల్లో ఒకరిగా గుర్తించబడ్డ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికు కొత్త ట్విస్ట్. తాజాగా ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఏసీపీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే అక్కడే ముగింపు కాదు. మిథున్ రెడ్డి ఇప్పుడు న్యూయార్క్కి వెళ్ళబోతున్నారు. అక్కడ జరిగే యునైటెడ్ నేషన్స్ కాన్క్లేవ్లో పాల్గొనడం కోసం మరియు భారత్ను ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించనున్నారు. మొదట ఆయన పాస్పోర్ట్ కోర్టులో సమర్పించాల్సి వచ్చింది. అయితే జైలు నుండి రికవర్ అయ్యాక అనుమతించబడింది. 71 రోజులు జైలులో గడిపిన తర్వాత ఇప్పుడే యుఎన్ సమావేశానికి వెళ్లే అవకాశం. ఇదే కాకుండా ప్రజల్లో నెటిజన్లో పెద్ద చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంత త్వరగా అంతర్జాతీయ సభకు వెళ్లడం అనుమతించబడింది. ఇది రాజకీయంగా సామాజికంగా వివాదానికి కారణమవుతుంది. ప్రేక్షకులు మీ అభిప్రాయం ఏమిటి? మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. సీ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.